ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మణుగూరు మున్సిపాలిటీ తయారైంది. మణుగూరు పట్టణ నలుమూలల మున్సిపాలిటీ అంతర్భాగమైన కుగ్రామాలలో మురుగు కాలువలు, డ్రైనేజీల్లో నీరు నిలవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కంపు కొడుతున్నాయి. వర్షాకాలం కావడంతో మురికి కాలువలు, డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లలోకి రావడంతో విషపురుగులై తేళ్లు, పాములు, జెర్రులు దర్శనమిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై స్థానిక నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీతో అభివృద్ధిగా సాగుతున్న మణుగూరును 2005లో 3 గ్రేడ్ మున్సిపాలిటీగా అప్పటి పాలకులు, అధికారులు చేశారన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. మణుగూరులోని అంతర్భాగమైన ఒక ప్రాంతాన్ని గ్రామ పంచాయతీగా చేసి సంబంధం లేని కుగ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. కమిషనర్లు మారుతున్నా అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2005లో మణుగూరు గ్రామ పంచాయతీ నుంచి 2005లో మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మణుగూరు మున్సిపాలిటీకి లక్షలలో, కోట్లలో నిధులు తీసుకొచ్చారు. 2019 నుంచి 23 వరకు కూడా పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పట్టణ ప్రగతికి కూడా సంవత్సరానికి అంటే ఒక నెలకు వచ్చేసి 30 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అలా మణుగూరు మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల చిలుకు సుమారు నిధులు వచ్చాయి. అలా నిధులు వచ్చిన వాటిల్లో ఈ రోజు వరకు కూడా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్నారం కానీ, రాయగూడెం కానీ, కమలాపురం కానీ, కొత్తకొండాపురం కానీ, కోటకట్ట కానీ, రాజపేట కానీ, విఠలరావు నగర్ కానీ, సుందరయ్య నగర్ కానీ, భగత్ సింగ్ నగర్లో కూడా ఎక్కడ కూడా సైడ్ డ్రైనేజీలు నిర్మించిన పాపాన పోలే. వర్షాకాలంలో మున్సిపాలిటీ సంబంధిత అధికారులు డ్రైనేజీలు, కాలువలు, కుగ్రామాల్లో అంతర్గత రహదారులు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారంతో నిండిపోతున్నాయని, డ్రైనేజీలు, మరుగు కాలువలు పొంగి పొర్లడంతో పట్టణంలోని కాలనీ ఇళ్లల్లోకి మురుగునీరు చేరి కంపు కొడుతున్నాయని, విషపురుగులైన పాములు, తేళ్లు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉదయము ఈగలు, రాత్రి దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అనేక వ్యాధులకు గురై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. మున్సిపాలిటీ సంబంధిత అధికారులు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందంగా ఉంది. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యలు పేరుకుపోయి ప్రజలు అనేక రకాల విషజ్వరాలతోని బాధపడతా ఉన్నప్పటికీ మణుగూరు మున్సిపాలిటీ అధికారులు కనీసం స్పందించే పరిస్థితి లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ పేరుకుపోయి గుంటలు ఏర్పడి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయి ఉందో ఆ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలని చెప్పి సందర్భంగా మున్సిపల్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఏదైతే వరదలు వచ్చి ఆ డ్రైనేజ్ వల్ల డ్రైనేజ్ పేరుకుపోవడం వల్ల నీటిపారుదల అస్తవ్యస్తంగా ఉండటం వల్ల వరదలు వస్తూ ఉన్నాయో, సుందరయ్య నగర్ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వస్తూ ఉన్నాయో అలాంటి వరదల ప్రాంతాలను గుర్తించి తక్షణమే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి. అదేవిధంగా పారిశుద్ధ్యం లోపించడం వల్ల డ్రైనేజీలు ఏర్పడి అక్కడక్కడ దోమలు పేరుకుపోయి విషజ్వరాల బారిన పడతా ఉన్నారు. ప్రజలు వెంటనే స్పందించి అధికారులు ఫీవర్ సర్వే చేయటం కానీ, అదేవిధంగా ఎక్కడైతే డ్రైనేజ్ పేరుకుపోయి చెత్తాచెదారం పేరుకుపోయి ఉందో అక్కడ బ్లీచింగ్ చేయటం కానీ, అక్కడ సంబంధించిన అధికారులు బ్లీచింగ్ చేసి శుభ్రపరచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణంలోని కాలనీలతో పాటు గ్రామాలను శుభ్రం చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకు సంబంధం లేనట్లు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అప్పటి పాలకులు, అధికారులు చేసిన పాపానికి పేద ప్రజలు, పట్టణవాసులు బలవుతున్నారు. మున్సిపాలిటీ వల్ల అభివృద్ధి ఏమో గాని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలన్నారు. సంబంధం లేని 12 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్నారు. మణుగూరు మున్సిపాలిటీని రద్దు చేసి గ్రామ పంచాయతీగా చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. మణుగూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, అదేవిధంగా 14 గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలో కలిపారు. రాజపేట, కమలాపురం, రాయగూడెం మరియు విఠలరావు నగరు చాలా గ్రామాలను కూడా ఇందులో కలిపారు. కానీ ఇక్కడ కలిపిన ప్రాంతంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు. వర్షాకాలం వచ్చినా, శీతాకాలం వచ్చినా, ఏ కాలం వచ్చినా కూడా ఆ గ్రామాలు మొత్తం అశుభ్రతతోటి, అదేవిధంగా పర్యావరణ సమస్యలతోటి ఈ ఊళ్ళు మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఎక్కడ కూడా మున్సిపాలిటీ అధికారులు స్వచ్ఛందంగా నీట్గా ఏ గ్రామాలు అభివృద్ధి చేసినట్టు కూడా అనిపించట్లేదు, శుభ్రం చేసినట్టు అనిపించట్లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ బీసింగ్ పౌడర్ చల్లినట్లేదు. కాబట్టి సిబ్బంది కొరతని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మున్సిపాలిటీ మటుకు ఎక్కడా కూడా
క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్న పరిస్థితి మేము చూస్తున్న పరిస్థితి లేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా అవసరమైతే మున్సిపాలిటీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్పెషల్ అధికారులను పెట్టి మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఉదయం ఈగలు, రాత్రి కాగానే దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీలో మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో పందులు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కాలువలు, డ్రైనేజీలు శుభ్రం చేయాలని, రహదారుల వెంట బ్లీచింగ్ చల్లాలని మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న మున్సిపాలిటీ అధికారులు అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందంగా ఉన్న మునుగోరు మున్సిపాలిటీ తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మన మున్సిపాలిటీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. 2005లో అడావుడిగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర్లు గారు 3 గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కొన్ని కుగ్రామాలు కనీసం పోవడానికి మురుగు పోవడానికి కాలువలు తీసిన పరిస్థితి కూడా లేదు. మరి కొన్ని వేల కోట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే మున్సిపాలిటీ అధికారులు కానీ ఆ నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి, వీళ్ళ జేబులోకి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయని జనాలు అడుగుతున్నారు. ఇది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. అదేవిధంగా చూసుకుంటే వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ కనీసం కాలువలు తీసిన పాపాన లేదు, అదేవిధంగా బ్లీచింగ్ వేసే పరిస్థితి లేదు.